ఒక అద్భుతం, అత్యద్భుతం అని చెప్తాను. నేనైతే ఒకటేనండి, ఇండియా అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ ఒక అద్భుతం. ఇందులో టీఎన్ శేషన్ లింగ్డోలో ఒక అద్భుతం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలు చూస్తే అధికార పార్టీతో కుమ్మక్కవడం అనేది చాలా పెద్ద అపవాదు. రెండోది ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఆక్షేపించింది ఒక విషయాన్ని. అదేంటి, టీఎన్ శేషన్ స్మరించుకుంది. ఒక టీఎన్ శేషన్ వాళ్ళు అంటే ఆ వ్యక్తిత్వం మంచిది కాబట్టి మేమేం పట్టించుకోం, కానీ అందరూ టీఎన్ శేషన్ రారు ఎలక్షన్ కమిషన్కి హెడ్లుగా. కానీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ విషయంలోనే పెద్ద కాంట్రవర్సీ ఉంది. చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అథారిటీలోనే పెద్దది ఉంది. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి. ఎలక్షన్ అపాయింటింగ్ ప్రపోజ్ చేసేటప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇంకా కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేరు. అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అనేది ప్రభుత్వానికి కొమ్ము కాసే వాళ్ళనే ఎలక్షన్ కమిషన్లో రప్పించుకుంటున్నారు అనే అపవాదం ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. దీనివల్ల వాళ్ళు మంచిగా చేసిన వాళ్ళ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ